వ్యక్తి వాళ్ళపైన ఇటువంటి కేసులు అక్రమ కేసులు బనాయించడం అన్యాయం. వాటిని మీ గవర్నమెంట్ అయినా ఉపసంహరించుకోవాలని చెప్తూ మేము తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీనివాసులు రెడ్డి గారికి అట్లే ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి ఈ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. అలాగే రహీఫ్ షాలి దర్గా అక్కడ ఆక్రమణ జరుగుతూ ఉంటే దాదాపు వేల మంది అక్కడ అడ్డుపడినారు. అందులో 15-16 మంది నాయకుల మీద కేసు పెట్టి కడప నుంచి బండిలో తీసుకొని జమల్గఢ్కు తీసుకుపోయారు. అక్కడి నుంచి రాత్రి 11 గంటలకు కడపకి రిటర్న్ తీసుకొని వచ్చేసి టౌన్ బెయిల్ ఇచ్చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి అక్కడి నుంచి రాత్రి 12 గంటలకు విడుదల చేశారు. అలాగే ఈ కేసులు ఇప్పటికే దాదాపు 16 మంది కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పేసి, ఎందుకంటే శ్రీనివాసరెడ్డి సార్ ఇంతకుముందు కూడా అన్నారు, అక్రమ కేసుల మీద జీవో తీసుకొచ్చేసి ఈ కేసులో మాఫీ కూడా చేస్తామని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. ఈ రోజు అతని దృష్టికి తీసుకుని వచ్చేసి ఈ అక్రమ కేసులు తొలగించాలని చెప్పేసి మా వాసు సార్ని మేము వినతి పత్రం ఇస్తున్నాం. ఓకే సార్. 5 సంవత్సరాలు మైనారిటీ మంత్రిగా ఉండి దర్గాలు, మసీదులు, వక్ఫ్ బోర్డు భూములు కొల్లగొట్టుకుంటా పోతా ఉంటే దాన్ని ప్రశ్నించే ముస్లిం మైనారిటీ సోదరుల మీద అక్రమ కేసులు పెట్టిన ఘనత ఎవరికైనా ఉందంటే అది మాజీ ఎమ్మెల్యే అమ్జద్ బాషా గారికే. దానిపైన ఈ అఖిలపక్షం అంతా వచ్చి ఆ కేసులను తొలగించమని అడిగినారు. చట్టపరంగా పోలీసులతో మాట్లాడి తప్పకుండా ఎంతవరకు చట్టపరంగా కేసులు తప్పకుండా మీకు న్యాయం చేస్తాం. అందరికి తెలియాలి కదా మీరు అడిగింది.